సాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ ఒక గుడ్ న్యూస్. కానీ ఆ గుడ్ న్యూస్ సక్సెస్ అవ్వాలంటే మీరు ఈ పని చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ దేనికోసం అంటే మన గవర్నమెంట్ లాంచ్ చేసిన న్యూ పాన్ 2.0 అండ్ అలానే పిఎఫ్ 3.0 కోసం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ జర్నీ. సో పాన్ 2.0 కోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. అసలు పాన్ కార్డ్ 2.0 అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో పాన్ 2.0 లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలానే లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పటికీ కూడా 60% ఆఫ్ పీపుల్ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోలేదు. సో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన పిఎఫ్ 3.0కి అప్లై చేయాలన్నా సరే మీ పాన్ అండ్ ఆధార్ కార్డ్స్ రెండు లింక్ అయి ఉండాలి. ఆధార్ పాన్ లింక్ ఎంత ఇంపార్టెంటో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీకు ఎప్పుడైనా మనీ ఎమర్జెన్సీ వచ్చి బ్యాంక్ లోన్కి అప్లై చేస్తే అప్పుడు కూడా మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి, లేకపోతే మీ ఫైల్ లాగిన్ అన్నది జరగదు. సో అలాంటి టైంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, మీ పాన్ కార్డ్ కనుక ఎక్కడైనా మిస్ అయిందనుకోండి, మనం ఈ ఆధార్ కార్డ్ ఎలా అయితే డౌన్లోడ్ చేసుకుంటామో అలానే ఈ పాన్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్నదా లేదా అని కూడా అడుగుతుంది. అప్పుడు కూడా మనం చాలా ఇబ్బంది పడతాం. సో డిసెంబర్ 31 వరకు మన గవర్నమెంట్ టైం అయితే ఇచ్చింది. ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోండి. శాలరీడ్ ఎంప్లాయీస్కి ఒక గుడ్ న్యూస్ అన్నాను కదా, అదేంటంటే పిఎఫ్ 3.0. అర్థం కాలేదా? ఇప్పటి నుండి మనం మన పిఎఫ్ అమౌంట్ని ఏటీఎంస్ నుంచే విత్డ్రా చేసుకోవచ్చని మన లేబర్ సెక్రటరీ సుమిత్ దావరా గారు అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు మనం పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలంటే అది విత్డ్రాల్ మనం పెట్టిన తర్వాత 15 to 20 days పట్టేది మన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి. కానీ ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం అనేదే ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఏటీఎంకి వెళ్ళి మన పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకునేలా పిఎఫ్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే మన పిఎఫ్ అకౌంట్లో ఉన్న ఫండ్స్ అంతా మనం విత్డ్రా చేసుకోగలమా? కాదు, చేసుకోలేం. మన పిఎఫ్ అకౌంట్లో ఉన్న ఫండ్స్ టోటల్ అమౌంట్లో 50% వరకు మనం ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు. సో 2025 మార్చిలో ఈ పిఎఫ్ కార్డ్స్ అన్నది లాంచ్ అవుతున్నాయి. ఈ పిఎఫ్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవేంటో చెప్తాను, వినండి. ముందుగా మీ పిఎఫ్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలానే మీ పిఎఫ్ అకౌంట్కి మీ పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నదో లేదో కూడా చెక్ చేసుకోండి. సో పిఎఫ్ 3.0 కార్డ్స్ కోసం ఎలా అప్లై చేయాలని 2025లో మనకి అనౌన్స్ చేయబోతున్నారు. ఫుల్ డీటెయిల్స్ వచ్చాక అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా అప్లై చేయాలని ఫుల్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.